कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते అజయ్ అజయ్ ఆఫీస్ టైం అవుతుంది త్వరగా లే నా పేరు అజయ్. నేను ఎంఎల్సి కంపెనీలో హెచ్ఆర్ని. నా భార్య సిరి. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. తనే నా ప్రాణం, ప్రపంచం. ఏమండి ఈరోజు అన్న ఆఫీస్ నుంచి తొందరగా రండి, ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. సరేరా, సాయంత్రం రెడీగా ఉండు, అలా బయటికి వెళ్దాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. అలా సరదాగా సాగిపోయే మా జీవితంలో ఒకరోజు అన్నోనమస్ కాల్ మా జీవితాల్ని అతలాకుతలం చేసింది. హలో, ఎవరు మాట్లాడేది? హలో. హే, మీ ఆయన ఆఫీస్కి బయలుదేరాడా? ఇంట్లో ఒక్కదాని ఉన్నట్టున్నావు. ఎన్ని రోజులు ఒకే టేస్ట్ చూస్తావు? ఒక్కసారి నాతో అలా అలా లెట్స్ హ్యావ్ ఫన్ బేబీ. ఛీ, వాడు ఆ రోజంతా కాల్ చేస్తూనే ఉన్నాడు. జరిగిన విషయం నాతో చెప్పింది. రాంగ్ కాల్ అయి ఉంటుందిలే అని నచ్చ చెప్పాను, ఓదార్చాను. రెండవ రోజు మళ్ళీ సిరికి వాడు కాల్ చేయడం మొదలుపెట్టాడు. వాడి థీమ్ ఏంటో ఎవడో తెలిసి రాలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చా. బాయ్. ఫైల్ ఇంట్లోనే ఉంది. ఏంట్రా కంగారుగా ఉన్నావు? యాక్చువల్గా ఆఫీస్కి బయలుదేరాను రా. ఫైల్ ఆఫీసరు ఫైల్ మర్చిపోతున్నాడు. అదే ఫైల్ మర్చిపోయా. లేరా బాబు, నెమ్మదిగా వెళ్ళు. ఓకేరా, మళ్ళీ కలుస్తా. బాయ్. బాయ్ రా. సిరి,
సిరి, అజయ్, ఆ రోజు జరిగిన సంఘటన తట్టుకోలేకపోయాను. నా రక్తం మరిగింది. చంపాలన్న కసి. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా, కానీ నలుగురికి తెలిస్తే ఈ విషయం మా మధ్య ఉంచాలి. తను నాకు కావాలి. జరిగిన పొరపాటు. సిరి ఇంకా షాక్లోనే ఉంది. జరిగిన దాన్ని తలుచుకుంటూ భయంతో ఏడుస్తూనే ఉంది. తనకు కావాల్సింది ఓదార్పు, ప్రేమ. కొన్ని రోజులు మౌనం మా జీవితాల్లో భాగమైంది. మళ్ళీ తన చిరునవ్వు కోసం ఎదురు చూశాను. వాడే వాడే ఆ రోజు వాడే వచ్చింది. సిరి, 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 ఏం చెప్తున్నావు? వాడే సిరి, సిరి, కూల్ కూల్ సిరి. ఆ రోజు జరిగిన సంఘటన తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. బ్లాక్ లెదర్ జాకెట్ పర్సన్స్ ఎవ్వరు కనిపించినా తన కోపంతో చెమటలు రావడం, భయంతో వనకడం, పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తించడం. తనని అలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఎన్నడూ ఊహించలేదు. జరిగిన సంఘటన నుండి తేరుకోవడానికి మంచి సైకియాట్రిస్ట్ని చూపించి ఆ భయంలో నుంచి బయటకు తీసుకురావాలి. సిరిని మళ్ళీ మామూలు మనిషిగా చూడాలి. ఇక నిరపరాధి విషయం అంటారా? నా వల్ల జరిగిన పొరపాటుకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను, నా సిరి చిరునవ్వు కోసం.